హలో అండి, నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పిల్లం పార్ట్ 31. పార్ట్ 1 నుంచి పార్ట్ 31 వరకు వచ్చినామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఇంతవరకు రావడానికి కారణం కేవలం మీరు చేసే సపోర్ట్ మీరేనండి. నిజం చెప్తున్నా, మా మనసులో ఉన్న మాట చెప్తున్నాము. అసలు ఇంత తొందరగా మన ఛానల్ కి ఇంత బాగా రీచ్ వస్తుందని కళలు కూడా ఊహించుకోలేదు. మీరు చేసే సపోర్ట్ మాపై ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. మీకు పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ముందు ముందు కూడా చాలా సపోర్ట్ చేస్తారు అనుకుంటాము. అదే మీకు చెప్పినాం కదా, నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసాము. అందులో కూడా మన సబ్స్క్రైబర్లు ఎవరంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. స్వీట్ భాష పేరు పైన ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసినాము. అందులో కూడా కొంచెం ఫన్నీ వీడియోస్, రీల్స్ అనేవి పెడదాం అనుకుంటున్నాము. ప్లీజ్ ఆ ఛానల్ ని కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. మీ సపోర్ట్ మాపై ఇట్లనే ఉండాలి. అదే ఆ దేవుని ఆశీస్సులు కూడా మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. మీరు చేసే ఎంకరేజ్మెంట్ మామూలుగా అంటే మామూలుగా లేదండి. ప్రతి వీడియో కూడా చాలా బూస్టింగ్ ఇస్తారు. మీరు చేసే ఎంకరేజ్మెంట్ చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఇంకా నుంచి బూస్టప్ చేసినట్టే అనిపిస్తుంది నిజంగా. అందుకోసమే మేము రోజు తప్పకుండా ఎంత పనున్నా సరే ఇచ్చి పెట్టుకుని పిల్లలు పడుకున్నాక నైట్ టైం మేల్కొని మరి వీడియోస్ తయారు చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి కేవలం ఆ సపోర్ట్ మీరు చేసే సపోర్ట్ వల్లనే. అందుకే ఈ సపోర్ట్ ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. కూర్చోరి రా, అన్నం పెడతా తినిపోదురు గాని ఎప్పుడు తినొచ్చురో ఏమో. తిందురు కూర్చోరి. ఆకలి ఏమైతలేదు అక్క, వస్తప్పుడే తిని వెళ్తానే ఉన్నాం మేము. ఇక ఆకలి ఏమైతలేదు కానీ ఇక ఆకుల ఇంటికి ఇంత దూరం వచ్చినప్పుడు తినకుండా పోతే బాగుంటదా? ఇక సరే తింటామేమో గాని నేను చెప్పిన మాట కాదనుకుంటా. జర సుధురాంచి అక్క, సుధురాంచి పెట్టక్క. ఒకటే పని అప్పులలో ఇంటి చుట్టూ తిరిగిపోతురు. నాకు దమా ఖరాబ్ అవుతుంది. జర నువ్వు ఇస్తావనే ధైర్యంతోనే నేను ఇంత దూరం వచ్చినాక జర కాదనుకురి బావా, జర చూడుర్రి. అరే ముందైతే తినరాదురా, ఇక పైసల సంగతి తర్వాత. ఇక మీ అక్క ఉంది గారా, మీ అక్క నాకు మీకేం బాధ కానీ చూస్తదేమో తీయరా, అది సప్పుడు దాకా తినుర్రి. నువ్వు ఇట్లా భలే మాట్లాడుతున్నావు. కాదు, నీకు తెలియకుండా నా దగ్గర గండిగానం పైసలు ఎక్కడివి. నువ్వు భలే చెప్తావు. కాదు, ఇంట్లో ఒక్క రూపాయి లేక నేనే బాధ అంటే బాధపడుతున్నా. కూరగాయలకు లేకనే నిన్న కూలి పైసలకు పోయి ఇజ్జత్ అంతా తీపించుకొని కూలి పైసలు అడుకొచ్చుకొని పూటెల్లా తీస్తున్నా. నువ్వేంటి మీ అక్కున్నాక నీకేం బాధ అని మా తమ్మునికి ఎక్కిచ్చి చెప్తాను. నువ్వు బలి ఇరికిస్తా అనుకున్నావయ్యా. అరే నేనేమన్నా మా అమ్మగారికి పెట్టమంటున్నానే? నీ తమ్మునికి పెడతానికే నువ్వు గంతగానం బాధపడుతున్నావు. సరే నీ ఇష్టం, నీ ఇష్టం ఉంటే పెట్టు, లేకపోతే లేదు. ఇక నేనేమన్నా బలిని చేస్తున్నానా? ఇక మీ ఇష్టమే. సరే రా, కడుకోరి తిను. చెల్లె కడుకున్నావా అమ్మ? తిను. తింటామన్నా. మా అక్క మా కోసం ఏం స్పెషల్ చేసి పెట్టిందో. తింటాం. ఇంత దూరం రాకొచ్చినాం కదా ఫస్ట్ టైం. మరి మా కోసం ఏం స్పెషల్ చేసి పెట్టిందో మా అక్క. ఏం చేయలేదు సంధ్య. ఇక మీరు అనుకోకుండా చెప్పకుండా చేయకుండా ఏం స్పెషల్ చేస్తా. గదే పొద్దుగల పచ్చి పులుసు విసికేసినా గదే ఉంది. ఈ ఉడుకుడుకు పువ్వు వండి అందులో ఇంత పోసుకొని తింటే కమ్మగా ఉంటది. మెత్తగానే వండి అన్నము ఇక సారు పోసుకొని మెత్తగా విసికేసుకొని తింటే కమ్మగా ఉంటదా అని ఇక ఇప్పుడు చికెన్ షాప్ పోదామంటే షాపులన్నీ బంద్ కావచ్చు. ఇక ఈ రోజు మాపటిలు ఉంటారేమో, పొద్దుగల తెద్దాం అనుకుంటాం. మరి మాపటిలు ఉంటారో పోతారు. అయినా మీరు ఉంటారు, మా ఇంట్లో ఉండకపోయినారు. ఇక సరే ఎన్నడని వచ్చినప్పుడు చేసి పెడతా తీయే. ఇక మొట్టమొదలు వచ్చినావు కానీ ఇక లేవు, షాపులు బంద్ చేసేదాన్ని నేనేం చేస్తా చెప్పు. మళ్ళీ సార్ వచ్చినప్పుడు నీకు నచ్చిన అన్ని వండి పెడతా తీయే. నువ్వు మా అక్క గురించి తక్కువ అంచనా ఇస్తున్నావా అనే? మా అక్క పచ్చి పులుసు చేసి పెట్టుడే మా గొప్ప గాని సప్పుడు అక్కడ తినిపోదాం పైగా. అయ్యో, ఎందుకు అట్లా అంటున్నావు బావా? మీ అక్క గురించి నువ్వే గట్లా చెప్తున్నావు. ఆడు బలిసి అంటాడు సంధ్య. ఆయనకి ఏమైనా మాటలు ఎక్కువ వస్తున్నాయి. పెళ్ళైన కాడ నుంచి మస్తు మాటలు మాట్లాడుతున్నాడు. సరే సరే నీ సంగతి చెప్తా బిడ్డ. సరే సప్పుడు తిన్నది కడుకొచ్చుకురా, తెచ్చి పెడతా గుర్రి. వాటు పోసుకోరిరా సంధ్య, పోసుకో. ఉడుకుడుకు బువ్వల కమ్మ ఉంటది చూడు పచ్చి పులుసు. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసిన చూడు, పచ్చి పులుసు కమ్మగా ఉంటది. నువ్వు వేస్తే కమ్మగా ఉంటదా అక్క? నువ్వు ఎట్లా వేసినా కమ్మగానే ఉంటది. ఇక ఉల్లిగడ్డలు అగ్వకైనాయి అని ఇక ఒకటి ఏ పని తినురు చాలా వేసినా అని అంటున్నావు. అదే పిరములిగడ్డ ఉన్నప్పుడు సగం పచ్చకంటే ఎక్కువ వేయకపోతుంటివి కదా. చికెన్ మటన్ తెచ్చినట్టే బిల్డప్ ఇస్తున్నావు కదా. తినుర్రి అని ఒకటి ఏ పని తలుగుతున్నావు. తింటాం తీ. అయ్యో, కథ ఫీల్ అవుతావేంద్రా? నువ్వు వేడి కాడికే తీసి పడేస్తావు. కాదురా, ముఖం మీదనే అంటవేంద్రా మాటలన్నీ. కాదు, ఏదో నాకున్న దాంట్లో పెడుతున్నా. తింటే తిన్నురు, లేకపోతే వర్రి. ఏంది రాక అట్లా మాట్లాడతావు? తీసేసినట్టు చికెన్ షాపు బంద్ ఉండొచ్చు అని తెప్పియలేదు మీ బావతోని. నా దగ్గర పైసలు లేకనా నువ్వు అట్లా బిల్డప్ ఇస్తున్నావు? ఏమో మీ ఇంటికి వచ్చి తిని తాగిపోయినట్టే బిల్డప్ ఇస్తున్నావేమ్రో. మళ్ళీ వస్తే నీ చెప్పు తీసుకొని కొట్టు. మీ ఇంటికి వస్తే మేము ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. మొన్న పెళ్లిలో ఇట్లా చూసిన. అందరు మీ అత్తగారు ఉన్నప్పుడేమో నా ఇజ్జత్ తీస్తున్నావు. ఎవరు లేనప్పుడేమో అక్క పైసలు ఉన్నాయి అక్క, అవసరం ఉన్నాయి అక్క అని నాతో ఒక మాటలు వస్తున్నావు. ఇక అందరు ఉంటారేమో తీసి పడేస్తున్నావు. సరే ఇంటికి వచ్చిన చుట్టాలకు పెట్టక తప్పదా? పెట్టినగా తినుర్రి, ఇష్టం ఉంటే తినురు, లేకపోతే లేచిపోర్రి. అరే నేను ఇప్పుడు ఏమన్నాక నేను ఒక్క మాట నన్ను అన్ననా? చికెన్ మటన్ తెచ్చినామలేక బిల్డప్ ఇస్తున్నావు కదా అని నవ్వుకుంటాన్నా. అగో చూడు బావా,
మజా కన్నా కూడా ఎట్లా సీరియస్ అవుతుంది చూడు. ఈమెకు దమాకు ఉందనుకోవాలా లేననుకోవాలా? ఇంకా సరే ఇప్పుడు మేము ఏమైనా ఫీల్ అవుతున్నామా? అరే రాక రాక వచ్చినాము, కొత్త పెన్ పిల్లగాన్ని కొత్త పెన్ పిల్లని తీసుకొని వచ్చినా, మరి మా అక్కోళ్ళ ఇంటికి వస్తే ఇక మరి అది ఎట్లా చేయాలి? తిండి తాగుడు జోరు ఉంటది. ఆ బట్టలు గిట్లా పెడతారంట. ఇక అవి గిట్లా మేము ఏమైనా అడుగుతున్నామా? చప్పుడు దాకా మూసుకొని తింటున్నాము. ఏంది అట్లా మాట్లాడుతుంది? అరే ఊకోరా బమ్మది, మీ అక్క గురించి తెలిసినాక ఇట్లా నువ్వు కొత్తగా మాట్లాడతావేం రా? చప్పుడు దాకా తిని పోరా ఆదుర్రి. ఇక అంత సీన్ లేదు మీ అక్క దగ్గర. మీరు ఊహించుకుని అంత ఉండదురా నాయన. నేను ఏగి ఏగి ఇగో ఇంత కాడికైనా. సరిత ఉన్నవారా ఇంట్లో? ఇంట్లోనే ఉన్నక్క. ఏమైంది? ఏం పని మీద వచ్చినావు? జర పని మీదనే వచ్చినారా? జర ఇస్తుంటారా? జర పని ఉంది. ఇక వాటమ్మ పైసలు 1,00,000 ఇంకా దాన్ని మిత్తి ఇక మొత్తం ఇచ్చేస్తున్నమ్మా. ఇక పోయిన నెలనే ఇస్తా అనుకున్నా గానీ ఇక చేతిలో పైసలు లేక మా కొడుకుకి ఒకరు అప్పిచ్చేది ఉందంట. ఇక వాళ్ళ దగ్గర తెస్తా తెస్తా అని ఒకటే చెప్పిండు. అవు ఇప్పుడు ఇచ్చిర్రంట. వాళ్ళు ఇక తేయంగానే నీకు ఇస్తున్న బిడ్డ, ఏమనుకోకు లేట్ అయిందని. ఇక మిత్తి పైసలు గిట్లా అన్ని లెక్క చేసి కరెక్ట్ ఇచ్చినమ్మా. జర లెక్క చూసుకొని కరెక్ట్ ఉన్నాయా లేవా ఏదో ఒకటి చెప్పమ్మా నాకు. అమ్మో చాలా థ్యాంక్స్ బిడ్డ, మస్తు ఆదుకున్నావు నన్ను. అయ్యదే అక్కయ్య, నేనేమనుకుంటా గానీ ఏమనుకుని ఉన్నప్పుడు ఇస్తారు కదా. ఇది మిత్తి ఎట్లా నెల నెలకు పెరుగుతూనే ఉంటది కదా, వాళ్ళే లెక్క చేసుకొని ఇస్తారు అనుకుంటది. సరే సరే నువ్వైతే ఇచ్చినావు కదా, నేను పోయినాక జరసేపు అయినాక లెక్క పెట్టుకుంటా. కరెక్ట్ ఉంటేనేమో కరెక్ట్ ఉన్నాయో లేవో ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తుంది అక్క. సరే ఏవో మా తమ్ముడు మా మరదలు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నా. సరే అక్క, మరి రేపు మాట్లాడతా. మరి ఏదో ఒకటి రా మరి రేపు. సరే చెల్లె పోయి వస్తా. గిట్లనే అవసరం ఉన్నప్పుడు సమయానికి ఈ చెల్లె నీకు పుణ్యం ఉంటది కానీ మస్తు ఆదుకున్నావమ్మా. ఎంత మంది దగ్గర అడిగిన 10 రూపాయల మిత్తి లెక్క నన్ను ఇయ్యర్రా అంటే ఎవ్వడు ఇయ్యలేదు. నా దగ్గర లేవంటే నా దగ్గర లేవన్నారు. ఇక నీ దగ్గర రాగానే సమయానికి 5 రూపాయల మిత్తి లెక్క ఒప్పుకొని ఇచ్చినవమ్మా. నీ కడుపు చల్లగుండా. సరే బిడ్డ పోయి వస్తా. ఇక చెప్పక్క పోతున్నాము. ఇక పెట్టిన కాడికి చాలు. తుంకలు తిని తిని ఆష్టకు వచ్చింది. ఇగో పీకి పీకి నోరంతా గుంజుతుంది. ఇక పోయి వస్తాం అక్క. మంచిది మరి. ఇక ఏం సప్పుడు చేస్తలేవు కదా, చేతిలో పైసలు పెట్టుకొని ఇట్లా సప్పుడు చేస్తలేవు అంటే సరే సరే అక్క, మాకు ఇట్లా టైం రాదా, మేము ఇట్లా అప్పుడు చెప్తాం తీ. సరే మరి పోయి వస్తాము. షింటయ్య స్వీట్ అమ్మేరి కనిపిస్తలేరు. అరే ఈ పైసలు నావి కావురా. ఇక ఆమె నా పేరు మీద ఒక ఆమె దగ్గర అడుకొచ్చి ఇక నావే పట్టు అని ఇచ్చిన. ఇప్పుడు తీసుకుపోయి ఆమెకు మిత్తితో సహా ఆమెకు ఒప్ప చెప్పాలి. నావై తీయకపోదునారా? పీసిదాని పీసిదాని పేరు కిందనే వేసిరు నన్ను. నావై తీయనారా? నా సొంత తమ్ముని కంటే ఎక్కువ నా చెప్పు పైసలు. నీవైనా ఆళ్ళీలే అని చెప్తావు అక్క. నీ గురించి తెలియంది ఏముంది. సరే సరే తీ, చేతిలో పైసలు పెట్టుకొని ఇట్లా లేవంటున్నావులే. సరే పానం పోయినాక నేను చూస్తావేమో తీయక్క. సరే తీయగా బావా. ఇక పోయేస్తాం బావా. మీకు మాకు షెల్ అయినట్టే. ఇక ఈడికే తెలిసిపోయింది మా అక్క గుణమేందో. అంత తెలిసిపోయింది. చేతిలో పైసలు పెట్టుకొని గిట్లా లేవు లేవు అంటుందంటే సరే సరే ఎట్లా కనిపిస్తున్నావు మా అక్కకు? టైంకి ఇయ్యమనుకుంటున్నారు కదా. సరే సరే బావా. స్వీట్ అమ్మ షింటయ్య బయట ఆడుకుంటారు అన్నావు కదా, వాళ్ళని కలిసిపోతాం ఇక. సరే బావా మంచిది, పోయి వస్తా. అయ్యో పోతారేం రా, అయ్యో ఒక్క మాపు పండుకొని పోదురు తీయరాదుర్రి. కాదు, నీకు నోరు ఒక్కొక్కరు ఒకటే పని పిలుస్తున్నావు. కాదు వాళ్ళకు ఉండాలని ఇష్టం లేనట్టుంది. పోతురు ఒకటే పని ఉండుర్రు అని వాళ్ళతో ఒక మళ్ళీ తగులుతావు. వాళ్ళకి ఇష్టం ఉంటూ ఉంటారు, లేకపోతే పోతారు. నీకెందుకంట? వాళ్ళకి లేని బాధ. ఒకటే పని ఉండుర్రా అని తగులుతున్నావు. అరే నీకేమైనా దమాకు పని చేస్తుందా అనే? సొంత తమ్ముణ్ణి సొంత మరదలు ఇంటికి వస్తే, కొత్త పెన్ పిల్లలయ్యి కొత్తగా పెళ్ళ ఇంటికి వస్తే నోరు తీపి వేయకుండా నచ్చింది వండి పెట్టకుండా అట్లనే ఇంటికి పంపిస్తేవి పచ్చి పులుసు పోసి. వాళ్ళు ఏమన్నా ఫీల్ అయ్యిరా? సప్పుడు దాకా పోతురు. మరి అదే అప్పియ రాదురా అక్క, జర అప్పులలో పడ్డము అని పైసలు అడుగుతుంటే చేతిలో పైసలు పెట్టుకొని లేవంటే లేవని నా పైసలు కావని అబద్ధాలు ఆడి పంపిస్తేవి. మరి వాళ్ళు బాధపడరానే? ఏంటయ్యా పడేది? భలే బాగా పడతారయ్యా. వాళ్ళ కంటే మొదలు నువ్వే పడుతున్నట్టున్నావు కదా. కాదు, పైసలు తీసుకుంటారు బాగానే ఉంది. మరి ఇస్తప్పుడు ఇస్తారా? ఇయ్యరయ్యా. మనలకు తప్పయి మన చుట్టాలల్ల పక్కల అప్పు ఇయ్యొద్దు, అప్పు తీసుకోవద్దు. ఇజ్జత్ పోయే కాలాలే ఉంటాయి. ఏమొద్దురా నాయన, మన పైసలు మర్చిపోదాము అని అనుకుంటేనే ఇయ్యాలి. లేకపోతే ఇయ్యొద్దు. ఇప్పుడు 2 లక్షలు ఇచ్చినా 3 లక్షలు ఇచ్చినా మా తమ్ముడు మళ్ళీ ఇయ్యడు. నేను నోరు చేసి అడగలేను. అందుకే ఇంటికి వచ్చిన బాధ. లేవంటే సప్పుడు దాకా పోతాడు కదా. గిట్టనే వచ్చినప్పుడు ఇంత బుక్కడి తిండి పెడితే తినిపోతారు. ఈ సుట్టరికంలల్లా పైసలు అప్పులు ఇచ్చుకోవుడు తీసుకోవుడు గసంటి పెట్టొద్దయ్యా. నువ్వు బాగానే మాట్లాడతావు. నీకేం తెలియదు, నోరు మూసుకొని ఒక. అవునవును గసంటి నాకేమెరక. ఇక అన్ని తల తెలిసినుంటే నేను వీడెందుకు ఉంటుట్టిని, నీ మొగన్ని ఎందుకు అయితుట్టిని. ఇక సరే సరే అయితే ఏ తల్లి, ఇక నీ ఇష్టము మీ అమ్మగారి ఇష్టము, వాళ్ళు మీరేమన్నా వేసుకోరి. ఇక నన్ను అయితే మధ్యలో గుంజకూరి తల్లి. గిసొంటి దాన్ని నేను ఏడ చూడలే. నువ్వు ఏమనుకున్నా సరే, ఏ నామగొడే నన్ను అంటుండు కానీ ఫీల్ అయినా సరే కానీ నేను నిజంగా చెప్తున్నా. గిసొంటి పిల్లని గిసొంటి అక్కనైతే ఏడ చూడలేదు అంటే ఏడ చూడలే. పాపము తమ్ముడు ఆపదలురు, మా అమ్మగారు ఆపదలురు అని ఆడపిల్ల అయ్యిండు 10 రూపాయలు ఆదుకుంటది కానీ గిసొంటి దాన్ని ఏడ చూసినవే? నువ్వన్న ఏడు నన్ను చూసినవా లేదా? ఏం బతికేని ఇది బతుకు పాడుగాను. ఇటమ్మా ఎక్కడ పోయినవమ్మా? మేము ఎంతసేపు అయి వచ్చి బయటనే ఆడుకుంటున్నట్టు. అన్న ఎక్కడ పోయిండు?
మామయ్య అత్తమ్మ ఎప్పుడొచ్చిర్రు? మేమొచ్చి 2 గంటలకు ఎక్కువ అవుతుందమ్మా. చెప్పర్సంది అడుగుతున్నాం మమ్మీని. స్వీట్ అమ్మ చింటే ఎక్కడ పోయిరు అంటే బయట ఆడుకుంటున్నట్టు అని అన్నది. ఇంకా సరే అమ్మ పోతున్నాము. అన్న ఇట్లా ఎక్కడ పోయిండు ఇక అడిగినని చెప్పు. అత్తమ్మ మామయ్య వచ్చిర్రు అని చెప్పు, సరేనా? అప్పుడే పోతుంటారు ఏందత్తమ్మ, ఉండొచ్చు కదా ఈ రోజు నైట్. మీ పెళ్లి అయింది ఫస్ట్ టైం వచ్చిర్రు, ఒక రోజు పండుకొని పోతే ఏమైతుంది అత్తమ్మ? ఉండరాదు ఈ రోజు. మామయ్య నువ్వు అత్తమ్మ ఉండురి మామయ్య. ఇక వద్దమ్మా, ఇక అమ్మమ్మ తాత ఒకరే ఉంటారు. ఇక వాళ్ళ కొండి పెడతాందుకు ఇట్లా ఇప్పుడు అత్తమ్మ ఉండాలి కదా, అమ్మమ్మకు శాతం అయితే లేదు మొత్తానికి. ఇక అందుకే జర మమ్మీతో పని ఉండే ఇక వచ్చినాము, పని అయిపోయింది పోతున్నామమ్మా. అన్నకి ఇట్లా ఎక్కడ పోయింటిరా? మామిడి పండ్లమ్మ మామిడి పండ్లు, తాజా తాజా మామిడి పండ్లు, తీయ తీయని మామిడి పండ్లు. ఓ మామిడి పండ్లు అంటే తీసుకుంటారా స్వీట్ అమ్మ? ఇప్పియనా అమ్మా నీకు అన్నకు? ఎక్కడ పోయిండు? ఒక చేతిలో పైసలు ఇస్తే ఇక ఏదో ఒకటి కొనుక్కొని తింటారు. పనికి వచ్చినాయి పనికి రానివన్నీ కొనుక్కుంటారు. ఏ మామిడి పండ్లు ఇప్పిస్తా, తిననన్న తిన్నురి నువ్వు అన్న కలిసి. అరే ఇప్పి మామయ్య, నాకు మామిడి పండ్లు అంటే ఇష్టం. ఓ అక్క ఇక్కడ రా అక్క, మామిడి పండ్లు. ఆ చెప్పమ్మా ఎంత కావాలి? తాజా తాజా ఉన్నాయి తీయడి మామిడి పండ్లమ్మా. ఎన్ని కిలోలు కావాలి చెప్పుర్రి? కిలో ఎట్లు ఇస్తావు అక్క? కిలో 50 రూపాయలు నాయన. ఎన్ని కిలోలు కావాలి చెప్పుర్రి? 4 కిలోలు అక్క. ఇక పిల్లలు ఇద్దరే ఉన్నారు, ఇక 2-3 రోజులు తింటారేమో. రెండేమో జర మెత్త మెత్త ఇయ్యి, ఇంకా 4-5 ఏమో జర గట్టి గట్టివి. ఇంకా 2 దినాల దాకా తింటట్టు ఇయ్యి అక్క పిల్లలకు. ఇస్తా నాయన. సరే గట్టి గట్టి వేరిస్తా గానీ కాదు, నువ్వుగా పిల్లలకి ఏమైతావయ్యా? ఎన్నడు కనిపించలేదు, కొత్త కొత్తగా కనిపిస్తున్నావు మాడకట్టుకు. మా స్వీట్ అమ్మ నా కోడలు అవుతుంది, ఇక మా అక్క బిడ్డే. అవునా అయ్యా, మేనమామవై తావైతే. ఇక మీ అక్క ఎన్నడు ఒక్క మామిడి పండు తీసుకోదయ్యా. మాకు పెద్ద మామిడి తోట ఉంది, గిట్లనే పండ్లు మక్క పెట్టి ఇంత మందు గిట్ల వేయకుండా మంచిగా మక్క పెట్టి ఊర్లోనే పిల్లలకి అందరికి అమ్ముకుంటూ పోతా. ఇక వీళ్ళింట్లో గిట్ల పిల్లలు కదా, ఇద్దరు తీసుకుంటదేమో అని సరిత సరిత అని ఒకటే కూతలేస్తే బయటికి వెళ్తుంది. వద్దుపో ఏం మంచిగా లేవు, 20 రూపాయలకి ఇస్తాంటే తీసుకుంటానంటది. ఏమనాలయ్యా, గింత తాజా మామిడి పండ్లకు చూడు ఎంత ముద్దుగా ఉన్నాయో. గింత మందు మాకు ఏం వేయకుండా మక్క పెడతా, మంచిగా ఇచ్చేయండి పండ్లకు. ఇక లేనిపోని పేరు పెడుతుంది, 20 రూపాయల కిలోలు ఎక్కి ఇయ్యమంటది. వద్దమ్మా నువ్వు తీసుకోకున్నా సరే అని మా పోతయ్యా. ఇన్నేళ్ల సంది అమ్ముతున్నా గానీ ఒక్క పండు తీసుకోలేదయ్యా మీ అక్క. గదే నువ్వు చూడు 4-5 కిలోలు కావాలి అని తీసుకుంటావు పిల్లల కొరకు. ఇక మేనమామ అంటే గట్లుంటావయ్యా. మంచిగా ఉన్నావు, సరే సరే నాయన తీసుకో, మంచి పండ్లు ఇస్తా. నిజంగా అక్క పండ్లు అయితే బాగున్నాయి, వాసన గిట్లా మస్తు గుమ్మం అంటుంది. ఇక మందు గిట్ల వేయకుండా మక్కిస్తున్నాం అంటే ఇక ఎన్ని కిలోలు తీసుకున్నా తక్కువనే. బయట మందులు మాకులు అన్ని వేసి అమ్ముతుర్రు, అవి వేస్ట్. తిని గిట్ల వేస్ట్, పైసలు పెట్టి దండుగా 100 రూపాయల కిలోలు ఎక్కిస్తుర్రు. నువ్వు బాగానే ఇస్తున్నావు అక్క. సరే సరే ఇక మళ్ళీ వచ్చినప్పుడు మేము గిట్ల తీసుకుంటుంది. ఇక పైసలు లేవు, ఉన్న దాంట్లోనే మా పిల్లలకి ఇప్పించిపోతున్నా. అరే అయ్యా పొయ్యొస్తిగా, మళ్ళా ఊట ఎండ కొట్టింది అనుకో, ఇక పానం శాత కాదు. ఇప్పుడే శాతనైనప్పుడే అంత అమ్ముకొని వస్తాయ్యా. సరే మంచిది మరి. ఓయమ్మ మా స్వీట్ అమ్మేంద్రో గుళ్ళ నిండా మాడి పండ్లు పట్టుకుని గట్ల నిలబడ్డవు. స్వీట్ అమ్మ ఎవరిప్పించిర్రాగా పండ్లు? మీ అమ్మక అంత సీన్ లేదు, బాగానే కొనుక్కున్నవేమే. కన్ని పైసలు నీ దగ్గర ఎక్కడివి? ఓయమ్మ మీ మేనమామ వచ్చినాడు. ఓరే ఎప్పుడు వచ్చినవురా, బాగున్నావా? బాగున్నత్తమ్మా, బాగున్నా. నువ్వు బాగున్నావా? నేను చాలా సేపు అవుతుంది వచ్చి. ఇక నా పిల్లానికి ఇట్లా తీసుకొని వచ్చిన, ఇక అక్కతోని జర పని ఉండి మాట్లాడదామని వచ్చిన. ఇక నువ్వు ఇట్లా లేవు, సీటమ్మ చింటే ఎక్కడ పోయిరా అని ఇక చూసుకుంటా బయటకు వస్తున్నా, ఇంటికి పోదామని ఇక ఎదురుంగి వచ్చిర్రు. మాడి పండ్లు అవ రాగానే మాడి పండ్లు తీసుకున్నా అత్తమ్మ. మా మామయ్య వచ్చిండు నాయనమ్మ, మా మామయ్యనే ఇప్పించింది మాడి పండ్లు. మా మమ్మీకి అంత సీన్ లేదులే అమ్మ ముఖానికి. రోజు మమ్మీ ఇప్పి ఇప్పి అని మా డాడీ ఎంబడి మా మమ్మీ ఎంబడి కలితే ఒక్కరిట్లో ఒక్క పండు ఇప్పారు. అగ చూడు మా మామ వచ్చి ఎన్ని పండ్లు ఇప్పించిండో. నాకు మాడి పండ్లు అంటే ఇష్టము. నీ ఇట్లా ఒకటి ఇస్తే తినాయనమ్మా. సరే జరైనాక తిందాం గాని. కాదురా, కొత్త పెన్ పిల్ల కాడు రాకొచ్చిరు పెన్లైన సందికి ఇప్పుడే మొదలు వచ్చినట్టు. మరి ఊకనే పోతారేం రా, ఒక మాపు వండుకొని ఒక నిద్ర వేసి పొద్దుగల లేచిపోతే కాదా? మీ అమ్మను మీ నాయనని అట్లనే తీసుకొని రావద్దా? బట్టలు ఇట్లా పెట్టి ఇంత నోరు తీపి వేసి పంపిస్తుంది కాదరా? ఇక సాలత్తమ్మ మస్తు మర్యాద చేసింది మా అక్క, చేసిన కాడికి మస్తు మస్తు అయింది. ఇక రాక మా తమ్ముడు మా మరదలు వచ్చిర్రని ఒక చికెన్ తెచ్చి వండి పెట్టలే, మటన్ తెచ్చి వండి పెట్టలేదు. ఇక ఉత్త పచ్చి పులుసు పప్పుచారు పోసి ఇక తినిపించి పంపిస్తుంది. ఇక చాలు ఆడికే సంతోషము. జర ఒక చిన్న పని ఉండి అక్కతో మాట్లాడదామని వచ్చిన అత్తమ్మ. సరే పోతున్నా, మంచిగా ఉండత్తమ్మ. ఇక మీ అక్క గురించి కొత్తగా చెప్పేదేముందయ్యా? మీ అక్క గురించి తెలిసిందే కదా, పైసే పోతే పానం పోతుంది, పైసా ముచ్చుది. ఇగో మొన్నటి సంది కూరగాయలు ఒకటే చికెన్ తెప్పి మమ్మీ చికెన్ తినబుద్ధి అవుతుంది అని ఆదివారం సంది తలుగుతుర్రు. మరి కూరలు గింతగానం అడుగుతురు కదా అని తెల్లారన్న మళ్ళీ తెల్లారన్న తెచ్చి పెట్టాలి. పైసలు లేవు ఎన్నడు పైసలు లేవంటది. మరి మీ బావ చేసే జీతము 25 వేల జీతం తెస్తాడు, తెచ్చి దాని చేతిలోనే పెడతాడు. ఇక అన్ని జమ వేసి మిట్టీలకు ఇస్తుంది అది.
ఇక పిల్లలకు తిండి పెడతానికేమో శాత కాదు, పైసలు లేవు అని ఒకటే పాట పాడుతుంది. పిల్లల్ని అయితే తిండికి చంపుతుంది అయ్యా. అగో చూసినావా ఇప్పుడు పండ్లావనే నీతోనేమో అంటుంది కదా, పండు ఎన్నడు ఒక పండు ఇప్పియదు. ఆ ఇప్పుడు నువ్వు వచ్చినావు కాబట్టి దాన్ని పండు చూసి ఆ పిల్ల చూడు ఎట్లా మురుస్తుంది. నా దగ్గర పైసలు ఉంటే అవ్వో ఇవో తెస్తూనే ఉంటా, తినిపిస్తూనే ఉంటా పొరగాలకు. ఇక దానికి ఆశించుకుంటా ఏం కూర్చోనయ్యా, ఏడ దొరికిందో ఏమో. ఇక ఏమనంటే కష్టం, నీ సొంత అక్క గురించి నీకు చెప్తే ఇక గలీజ్ ఉంటదేమో గాని, సరే సరే పోయి రండి నాయన. ఇక దీని గురించి తెలిసిందే కదా, ఏం బాధపడకురు బిడ్డ. ఇక గదే అత్త, మా అమ్మ గురించి తెలుసు కాబట్టి సప్పుడు దాకా పోతున్నాము. ఓ ఇప్పుడు నా పిల్లం కొత్త, దానికి ఏం తెలుసు. ఇక అది ఫీల్ అవుతుంది. అయ్యో కొత్త పెన్ పిల్లనై మీ అక్కోళ్ళ ఇంటికి వస్తే ఒక బట్ట గిట్లా పెడతలేదు, మరి అదే గిట్లా చక్కగా చేస్తలేదు అని అంటుంది. ఇక ఏమనాలి, సరే సరే పోని పోని, వస్తుంటే వస్తుంటే దానికి తెలిసి వస్తుంది కదా మా అక్క గురించి అని సప్పుడు దాకా పోతున్నాం అత్తమ్మ. సరే అమ్మ మంచిది, మా అమ్మని గిట్లా అడిగినని చెప్పు. సరే అయ్యా, పొర్రి పొర్రి అమ్మను నాయనని అడిగినని చెప్పు. సరే మంచిగా పొర్రి వైరం. ఓ అమ్మ, మా సీతమ్మ చేతి నిండా పండ్లే ఉన్నాయి. అలా మేనమామ బాగా ఇప్పించి వేయండు. ఇక తిను పొర్రి. ఏది తాతకు ఒక పండు నాకు ఒక పండు పక్కకు పెట్టి తినుర్రే. ఆ సరే నాయనమ్మ, తాతకు నీకు పక్కకు పెట్టే తింటాం గాని. కాదు నాయనమ్మ, మా మామ చూడు, ఎన్నడో రాక రాక వచ్చి ఎన్ని పండ్లు ఇప్పించి వేయండు. మా మమ్మీ రోజు ఇట్లకేనే పోతుంది పండ్లని, ఒక్క పండ్లని ఇప్పిస్తుందా పీసి మొకంది. ఇంకా నాకు మా మమ్మీని చూస్తే ఎంత కోపం వస్తుంది గాని, ఇక ఏం అనలేకుంటూకున్నా. మా మామ ఇట్లా మస్తు బాధపడిపోతుండు. ఏదో పైసల విషయంలో ఏదో లొల్లి అయినట్టుంది, అందుకే సప్పుడు తగ్గుతా పోతుండు మా మామ. మరి మాకంటే చికెన్ మటన్ తేలేదు మా మామ. మా అత్తమ్మ కొత్తోళ్ళు కదా వచ్చిర్రు, రాక రాక వచ్చిర్రు. మా అత్తమ్మ కొత్త పెన్ పిల్ల కదా, ఆమె కోసం అన్న చికెన్ మటన్ తెచ్చి వండి పెడితే కదా పచ్చిపులుసు పోసి పంపిస్తుందంట. ఎంత బాధపడుతుర్రు. అదే వాళ్ళ ఇంటికి పోతే మా అమ్మమ్మ చికెన్ తెస్తుంది, మటన్ తెస్తుంది, చేపలు తెస్తుంది. మాకు ఏ కావాలంటే అవి వండి పెడుతుంది. లెగ్ పీసులు కావాలి తాత అంటే మా తాత లెగ్ పీసులు తీసుకొస్తాడు. ఏ కావాలంటే అవి వేసి పెడతాయి మా అమ్మమ్మ. ఇప్పుడు మా ఇంటికి వస్తే చూడు మా మామను ఎట్లా చీప తీసి పడేసి పంపిస్తుంది. ఏం రాములమ్మ, ఎక్కడో పోతున్నావు? జరసేపు ముచ్చట పెడతాందుకు ఇట్లా రావేంద్రా? పని పని అని ఒకటే పని చేసుకుంటే ఇంట్లోకైనా బయటికి వెళ్ళవేందేమ్మా? ఎక్కడ పోతున్నావు? ఇక్కడ రా, ఇంతసేపు కూర్చుందురా. ఇంతసేపు సరితతో ముచ్చట పెట్టే పోయినక్క. ఇక సీటమ్మల మీద మామ అలా కొత్త అత్తమ్మ వచ్చినట్టు కదా, ఇక తింటురు తాగుతురు అని ఇక సప్పుడు దాకా పోయినక్క. జరైనాక వస్తుంది మీ ఇంట్లో చుట్టాలు ఉన్నట్టు. ఇక్కడనే చుట్టాలు అప్పుడే పోయిరు. ఇక తిండి తాగుడు ఉంటాది మా ఇంట్లో. ఓయమ్మో బాగానే ఉన్నావు చెల్లె. నా కోడలికి అంత సీన్ ఉందా దాని ముఖానికి? వాళ్ళ ఇంటికి పోతారు, అమ్మగారింటికి పోతారేమో తిండి తాగుడు ఏదంటే అది తెచ్చి పెడతారు, తినొస్తుంది బర్రె లెక్క. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదలు రాక రాక వచ్చిండ్రు. గింత చికెన్ అన్న మటన్ అన్న తెచ్చి వండి పెట్టలేదు. కూరలు ఉత్తదే పచ్చిపులుసు పోసుకొని తినిపోయిర్రంట. ఏదో పని మీద వచ్చిరంట, మరి ఏం పను. గదే ఇక నేను అనుకుంటున్నా, ఇక పెళ్లి పనులల్లా బాగా అప్పు చేసినట్టు ఈ అప్పు కోసానికి వచ్చిర్రు అనుకుంటున్నా. ఇది ఇవ్వకపోయినా అది తీసి మొకంది. అందుకే మాడి ముఖం పెట్టుకొని పోయిండు వాళ్ళ తమ్ముడు. పాపం బాగా అనిపించింది. అగో చూడు మా మన్మరాలకి ఎన్ని మాడి పండ్లు ఇప్పించి పోయిండు పోరగాడు. దీని అమ్మకు అంత సీన్ ఉందా? ఒక్క మాడి పండు కొనియదు పిల్లలకు. వాళ్ళ మామ చూడు ఎన్ని గనం ఇప్పించి పోయిండో. అవునక్క నిజంగా ఏమనంటే కష్టం. నీ కోడల గురించి నీకు చెప్తే గలీజ్ ఉంటదేమో గాని, నీ కోడలంత పీచి ముఖం దాన్ని ఏడ చూలే తల్లి. మొన్న ఒక సంవత్సరం కిందనో ఏమో నాకు 1,00,000 ఇచ్చింది. ఇక నెల నెలకు మిత్తి ఇస్తే చెల్లె అంటే ఇచ్చింది. 5 రూపాయల మిత్తి లెక్క ఇచ్చింది అక్క. ఇక అవి లెక్క వేసి ఇక నెల నెలకు మిత్తి వెళ్ళలేదు మా దగ్గర. ఇక అవన్నీ లెక్క వేసి ఒక్క రూపాయి ఇట్లా తప్పు పోకుండా అన్ని ఒక దగ్గర కట్టగైతే ఇప్పుడే ఇచ్చొచ్చిన. మరి వాళ్ళ తమ్ముడు పెళ్లిలా అప్పులల్ల పడి ఉండేమో, మరి సాయం చేస్తే కాదా అక్క పాపము. ఇక ముఖం మార్చుకొని పోయినాడు. నేను ఇప్పుడే ఇచ్చిన అక్క, మా చేతి నిండా పైసలే ఉండే, ఇవి కాటరా మరి ఇవి లేవు, ఇవి ఉన్నాయి ఇక వాటి అని ఇచ్చి పంపిస్తే కాదా పాపము. అయ్యో మంచి పని చేసినావు చెల్లె. ఇక లెక్క లెక్క అది నువ్వు పోయినాక ఆగు జరుండు. ఎవ్వరు లేనప్పుడు లెక్క లెక్కకు రాసుకుంటది. ఏ నెల ఇచ్చినా ఒక్క నెల ఇట్లా అటు ఇటు ఒక్క రోజు ఇట్లా అటు ఇటు కాకుండా లెక్క చెప్తుందా చెప్పదా చూడు. పైసలు తక్కువ అయినాయి అని అంటది కానీ ఎక్కువ ఇచ్చినవని ఎన్నడనదు, కరెక్ట్ ఇచ్చినవని ఎన్నడన చెల్లె. ఓయమ్మో నా కొడుకు జీతం అంతా ఒక దగ్గర పెట్టుకొని ఒక రూపాయి జమ వేసి గిట్లా మిత్తిలకు ఇస్తుంది. మరి పాపము నోరు తీసి అడిగిండు వాళ్ళ తమ్ముడు. ఎవరిస్తారు చెప్పు గని గని లక్షలు. ఇక అడిగినందుకు గిన్ని లేవరా గివి ఉన్నాయని ఇచ్చి పంపితే కాదా పాపం పోరగానికి. ఓయమ్మో దానికి దండేసి దండం పెట్టాల చెల్లె. దానంతా పీసు గుద్దదాని నేను ఏడనంటే ఏడ చూడలే. నా కొడుకు గుణం వేరు, దాని గుణం వేరు. నా కొడుకు కింద ఎంతగా చెల్లె అది పోయి పోయి మా ఇంటికి వచ్చింది. ఈ పిల్లల గిట్ల ఇక వాటి రాని ఒక 10 రూపాయలు ఇయ్యంగా చూడలే ఎన్నడు. బడికి పోతప్పుడల్లా 2 రూపాయలు ఇస్తుంది, రూపాయి ఇస్తుంది. పొరి కొనుక్కో పొరి నువ్వు అన్నాను పంపిస్తుంది. ఈ పిల్లలు ఇయ్యాలి రేపు
5 రూపాయలు కొనుక్కుంటారు చెల్లి, ఇంకా 2-3 రూపాయల చిక్కలే పట్టుకుంటలేరు. 10 రూపాయలు 20 రూపాయలు అవే కొనుక్కుంటారు. గా పోరగాళ్ళకు రూపాయి 2 రూపాయలు ఇచ్చి బడికి పంపిస్తుంది. ఇక నేనే చూడలేక అయ్యో పాపం పోరగాళ్ళు అందరు కొనుక్కుంటే మొక్కలు చూడగలని నేనే రోజు తలా 10-10 రూపాయలు ఇస్తే ఇద్దరు పోతారు చెల్లె. ఏమంటే కష్టమో, ఇక తప్పదు, బతకాలే కదా ఎటనో. ఇదే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. ఈ రోజు వీడియో కొంచెం లెంత్ అనేది కొంచెం తక్కువైంది, ప్లీజ్ ఏం అనుకోకండి. టైం లేక ఫాస్ట్ గా వీడియో అనేది ఇట్లా చేసామండి. నేను ఈ రోజు మా ఫ్యామిలీ అందరము ఇక నిద్ర చేసేందుకు యాదగిరి గుట్ట పోతున్నాము, అందుకే టైం లేక వీడియో అనేది కొంచెం లెంత్ అనేది తక్కువైంది, ప్లీజ్ ఏం అనుకోకండి. రేపు వీలైనంత వరకు లెంత్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారు అనుకున్నాము. ఇన్స్టాగ్రామ్ లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసినాం అన్నాం కదా, ఆ ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి. అందులో కూడా మంచి మంచి వీడియోస్ అనేది మేము పెట్టడానికి ట్రై చేస్తాము. రేపు మరొక వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాము. ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేయండి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.